మేడారంలో జరుగుతున్న వనదేవతల జాతరకు వీఐపీలు బారులు తీరనున్నారు. పలువురు రాజకీయ నేతలు, అధికారులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక ఇవాళ మేడారంలో గద్దెలపైకి చేరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల్ని చూసేందుకు వీఐపీలు తరలిరానున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో అమ్మవార్లను దర్శించుకోనున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం జాతరకు వస్తారని మంత్రి సీతక్క తెలిపారు. ఉదయం 10 గంటలకు గవర్నర్, మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి గద్దెలను దర్శించుకుంటారని చెప్పారు. అంతేకాదు కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా గద్దెల దర్శనానికి వస్తారన్నారు. రేవంత్ రెడ్డి గత సంవత్సరం ఫిబ్రవరిలో పీసీసీ అధ్యక్షుని హోదాలో మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడి నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రానున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మేడారం జాతరలో రెండో రోజు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వరాల తల్లి సమ్మక్క వనం వీడి జనం మధ్యకొచ్చింది. చిలకల గుట్టపై నుంచి వనదేవతల్ని కుంకుమ భరణి రూపంలో తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. అమ్మవారిని తీసుకొచ్చే మహా అద్భుత ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో గిరిజన సంప్రదాయం ప్రకారం అడవి తల్లిని గద్దెపైకి తీసుకొచ్చారు. సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ముందు జిల్లా ఎస్పీ శబరీష్ గాల్లో కాల్పులు జరిపారు. వనదేవతకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై కొలువుదీరున్నారు. ఇప్పుడు సమ్మక్క తల్లి ఆగమనంతో మేడారం పులకించిపోయింది. ఇటు భక్తులు మొక్కులు జోరందుకున్నాయి. భక్తులు ఎత్తు బంగారం సమర్పించి చల్లంగా దీవించు తల్లి అంటూ వేడుకుంటున్నారు. మేడారం వనం జనసంద్రమైంది. పల్లె పట్నమన్న తేడా లేకుండా జనమంతా వనం బాట పట్టారు. అడవి తల్లులను దర్శించుకుంటున్నారు. మేడారంలో ఏ చెట్టు చూసినా, ఏ గట్టు చూసినా జనమే జనం. మొన్నటి వరకు కీకరారణ్యంగా ఉన్న మేడారం ఒక్కసారిగా జనారణ్యంగా మారిపోయింది.